హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నంటే యూఐ వర్సెస్ యూఎక్స్. చాలా మందికి డౌట్ ఉంటుంది, వాట్ వుడ్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ యూఐ డిజైనింగ్ అండ్ యూఎక్స్ డిజైనింగ్. నేను ఇప్పటివరకు దీనిపైన కూడా చాలా వీడియోస్ చేసిన. ఇప్పుడు కూడా సేమ్ అదే వీడియో, బట్ కొద్దిగా డిఫరెంట్ వేలా చెప్తాను. యూఎక్స్ అంటే ఒక ప్రాసెస్, ఒక ప్రోడక్ట్ని డిజైన్ చేసేటప్పుడు వాడే ప్రాసెస్ ఏంటంటే యూఎక్స్ ప్రాసెస్లో మెయిన్గా 5 స్టెప్స్ ఉంటాయి, అంటే 5 స్టేజెస్. ఒకటి అండర్స్టాండింగ్, రీసెర్చ్, ఐడియేషన్, అండ్ 4th వన్ ఏంటంటే డిజైన్, అండ్ 5th వన్ టెస్ట్. ఈ 5 స్టెప్స్ని యూజ్ చేసి మనం యూజర్ ఫ్రెండ్లీ డిజైన్ ఇవ్వచ్చు. అది యూఎక్స్ ప్రాసెస్ కిందకి వస్తుంది. అదే యూఎక్స్ ప్రాసెస్ అయిపోయినాక మనం యూఐ డిజైనింగ్ చేయాలి, ఎందుకంటే యూఎక్స్ ప్రాసెస్లో వైర్ ఫ్రేమ్స్ వరకు క్రియేట్ చేస్తాం అన్నట్టు. అదే వైర్ ఫ్రేమ్స్ని విజువల్ డిజైనింగ్ అంటే యూఐ డిజైనింగ్ చేయాలి. అప్పుడు అంటే అవుట్పుట్ ఎలా ఉంటుంది అంటే మనకు లుక్ అండ్ ఫీల్ అండ్ కలర్స్ యూజ్ చేసి ఐకాన్స్, బటన్స్, ఇమేజెస్, ఫాంట్స్ ఇవన్నీ యూఐ కాంపోనెంట్స్ యూజ్ చేసి మనం విజువల్ డిజైన్ అంటే యూఐ డిజైనింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది డిఫరెన్స్ బిట్వీన్ యూఎక్స్ అండ్ యూఐ. యూఎక్స్ ఏంటంటే షార్ట్కట్లో ఇట్స్ యూజర్ ఫ్రెండ్లీ డిజైన్ని క్రియేట్ చేయడానికి యూఎక్స్ని వాడతారు. యూఐ డిజైనింగ్ ఏంటంటే యూఎక్స్లో వైర్ ఫ్రేమ్స్ వరకు క్రియేట్ చేస్తాము. ఆ వైర్ ఫ్రేమ్స్ని మనం లుక్ అండ్ ఫీల్ని యూఐ డిజైనింగ్ ద్వారా యాడ్ చేస్తాం. ఇది క్లియర్గా చెప్పాలంటే ఇలా ఉంటుంది. అండ్ ఇప్పుడు యూఐ డిజైనర్ ఏం చేస్తాడు, యూఎక్స్ డిజైనర్ ఏం చేస్తాడో చెప్తాను మీకు. యూఎక్స్లో ఏముంటుంది అంటే మెయిన్గా అప్లికేషన్ అనుకుందాం. అందులో ఫిజికల్ అండ్ డిజిటల్ ప్రోడక్ట్స్ ఏవైనా కావచ్చు. ఫోకస్ ఏంటంటే ఎండ్ టు ఎండ్ ఎక్స్పీరియన్స్. అంటే యూఎక్స్ అంటే యూజర్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక ప్రోడక్ట్ని యూజ్ చేసేటప్పుడు యూజర్ అనేవాడు చాలా ఫీల్ ఫ్రీగా, ఎట్ ద సేమ్ టైం యూజర్ ఫ్రెండ్లీగా, ఈజీ నావిగేషన్, అతడి యూజర్ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే విధంగా ఉండాలి. అదే మెయిన్ ఫోకస్, అది యూఎక్స్ పైన. అవుట్కమ్ ఏంటంటే ఎఫెక్టివ్ అండ్ ఈజీ టు యూజ్. చెప్పా కదా, ఎఫెక్టివ్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం ప్రోడక్ట్ అనేది ఈజీగా యూజ్ చేసే విధంగా మనం చేయాల్సి ఉంటుంది. అదే యూఐ డిజైనర్ ఏం చేస్తాడంటే డిజిటల్ ప్రోడక్ట్స్ ఓన్లీ, ఏంటంటే అవుట్పుట్ ఓన్లీ. ఫోకస్ ఏంటంటే విజువల్ ఆఫ్ ద ఇంటరాక్షన్. విజువల్ మంచిగా లుక్ అండ్ ఫీల్ అనేది ట్రెండీగా, అట్ ద సేమ్ టైం ఐ క్యాచీగా, మినిమలిస్టిక్గా ఉండాలి. సో ఇంటరాక్టివ్ స్మాల్ ఇంటరాక్షన్స్ అంటే యానిమేషన్స్ కూడా కన్సిడర్ చేస్తూ డిజైన్ చేయాల్సి ఉంటుంది. అవుట్కమ్ ఏంటంటే ఆస్థెటికల్లీ ప్లీజింగ్ ప్రోడక్ట్. అంటే చెప్పా కదా, సింపుల్గా లుక్ అండ్ ఫీల్ అనేది ఐ క్యాచీగా, అట్ ద సేమ్ టైం యూజర్ అనేవాడు ఎంగేజ్ అయ్యే విధంగా డిజైన్ చేయాల్సి ఉంటుంది. యూఎక్స్ అండ్ యూఐ. మళ్ళీ చెప్తున్నాను, యూఐలో పెద్ద పెద్ద కంపెనీలు ఏంటంటే యూఎక్స్కి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, యూఐ డిజైనింగ్కి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. యూఎక్స్ డిజైనర్ అనేవాడు మొత్తం ప్రాసెస్ ఓరియంటేషన్ 5 స్టేజెస్ చెప్పా కదా. యూఎక్స్ డిజైనర్ ఏంటంటే మొత్తం అండర్స్టాండింగ్, రీసెర్చ్, ఐడియేషన్ వరకు వస్తాడు. మిగతా డిజైన్ ఏంటంటే యూఐ డిజైనర్కి ఇస్తారు అన్నట్టు. అదే చిన్న చిన్న స్టార్టప్ కంపెనీస్ కానీ స్మాల్ కంపెనీస్ ఏంటంటే అన్నీ మనమే చేయాల్సి ఉంటుంది యూఎక్స్ డిజైనర్గా. కానీ పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో యూఎక్స్ డిజైనర్ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, యూఐ డిజైనర్కు ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ యూఎక్స్ డిజైనర్ కావాల్సిన సాఫ్ట్ స్కిల్స్ ఏంటంటే కొలాబరేషన్, ఎంపతి, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్. చెప్పాను కదా, ఏదైనా యూఎక్స్ ప్రాసెస్లో మెయిన్గా మనము ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇవ్వాలి. సో ఆ విధంగా థాట్ ప్రాసెస్ కానీ క్రిటికల్ థింకింగ్ నాలెడ్జ్ ఉండాలి యూఎక్స్ డిజైనర్కి. అదే యూఐ డిజైనర్కి కూడా సేమ్ కొలాబరేషన్, అందరితో కొలాబరేషన్, ఎంపతి, వర్సటాలిటీ, క్రియేటివిటీ ఉండాలి. యూఐ డిజైనర్కి కావాల్సింది మెయిన్గా క్రియేటివిటీ. ఇవి సాఫ్ట్ స్కిల్స్. మరి హార్డ్ స్కిల్స్ ఏంటంటే యూఎక్స్ డిజైనర్కి ఏంటంటే యూజర్ రీసెర్చ్, వైర్ ఫ్రేమ్స్. చెప్పా కదా, వైర్ ఫ్రేమ్స్ వరకు యూఎక్స్ డిజైనర్కి ఇస్తాడు. ఆ తర్వాత వైర్ ఫ్రేమ్స్ని యూఐ డిజైనర్ అనేవాడు లుక్ అండ్ ఫీల్ యాడ్ చేసి ప్రోడక్ట్ డిజైన్ చేస్తాడు. యూఐ డిజైనర్ ఏం చేస్తాడంటే కావాల్సిన హార్డ్ స్కిల్స్ ఏంటంటే విజువల్ డిజైన్, ప్రోటోటైపింగ్ ఏంటంటే క్లికబుల్ ప్రోటోటైప్. ఒక 10 స్క్రీన్స్ చేస్తే ఒక్కొక్క స్క్రిప్ట్ నీకు ఇప్పుడు ఇది ఉన్నది కదా, లెఫ్ట్ యారో రైట్ యారో క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్కి వెళ్తున్నాం కదా, ఆ ప్రోటోటైప్ క్లిక్ చేయడం, ఒక బటన్ని క్లిక్ చేస్తే రెస్పెక్టివ్ పేజ్కి తీసుకెళ్ళడం ప్రోటోటైప్ అంటారు. రెస్పాన్సివ్నెస్, అన్నిట్లలో పనిచేయాలి అన్ని డివైజెస్లో. యానిమేషన్, ఇంటరాక్టివిటీ చెప్పా కదా, చిన్న చిన్న టైనీ యానిమేషన్స్ ఉంటాయి. ఇది ఒక ఇమేజ్, జిఫ్ ఇమేజ్ వాడడం, యానిమేషన్ టైప్ ఆఫ్ ఐకాన్స్ వాడడం, అంటే
లుక్ అండ్ ఫీల్ అనేది ఐ క్యాచ్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం టైనీ యానిమేషన్స్ యూజ్ చేస్తూ ట్రెండీగా డిజైన్ చేయాల్సి ఉంటుంది. యూఎక్స్ డిజైనర్కి నేర్చుకోవాల్సిన టూల్స్ ఏంటంటే అడోబ్ ఎక్స్డీ, ఫిగ్మా. చాలామంది యూఎక్స్ డిజైనర్స్ కొంతమంది పేపర్ వర్క్ కూడా చేస్తారు. నేనేం సజెస్ట్ చేస్తాను అంటే అడోబ్ ఎక్స్డీ, ఫిగ్మాలో సేమ్ మనం వైర్ ఫ్రేమ్స్ గీసుకోవచ్చు, క్లిక్కబుల్ ప్రోటోటైప్స్, సైట్ మ్యాప్స్ అన్నీ చేయొచ్చు. అదే యూఐ డిజైనర్ కావాల్సిన టూల్స్ ఏంటంటే సేమ్ అడోబ్ ఎక్స్డీలో డిజైన్స్, ఫిగ్మాలో డిజైన్స్ చేయొచ్చు. ఫోటోషాప్ ఎందుకంటే ఎక్స్ట్రా యాడ్ చేసిన, ఎందుకంటే ఫోటోషాప్లో ఫోటో ఎడిటింగ్ కానీ కొన్ని గ్రాఫిక్స్ మనము యూఐ డిజైనింగ్లో వాడాల్సి ఉంటుంది. సో వాటి కోసం ఫోటోషాప్ కూడా వచ్చి ఉంటే చాలా ప్లస్ పాయింట్. బట్ ఐ కెన్ సజెస్ట్ ఎవరికైనా ఎక్స్డీ, ఫిగ్మా అయితే యూఐ డిజైనర్ కానీ యూఎక్స్ డిజైనర్ కానీ సరిపోతుంది. ఫోటోషాప్ ఉంటే ఇంకా బాగా చేయొచ్చు. ఏదైనా ఏంటంటే ఒక్కొక్క ప్రాజెక్ట్లో ఒక్కొక్క డిఫరెంట్ రోల్ ఉంటుంది. డైరెక్ట్ ఒక్కొక్కసారి నీకు పోస్టర్ డిజైన్ ఇవ్వచ్చు, బ్రోచర్ డిజైన్ ఇవ్వచ్చు. సమ్ టైమ్స్ ఏదైనా గ్రాఫికల్ రిలేటెడ్ ఇమేజ్ సమ్ పోస్టర్స్ చేయాల్సి ఉన్నప్పుడు ఫోటోషాప్ యూజ్ చేసి చేయాల్సి ఉంటుంది. సో యూఐ/యూఎక్స్ డిజైనర్ అనే వాడికి డిజైనింగ్ నాలెడ్జ్ మొత్తం ఉండాలి. యూఐ/యూఎక్స్ వెబ్ గ్రాఫిక్ డిజైనింగ్ నాలెడ్జ్ ఉంటే ఎక్కడైనా సర్వైవ్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఫర్ దిస్ వీడియో. లైఫ్ ఈజ్ షార్ట్, ఎంజాయ్ యువర్ మూమెంట్, బీ హానెస్ట్, నెవర్ గివ్ అప్. థ్యాంక్ యూ.